ఇందాకటి నుంచి నీ తాతయ్య నిన్నే కలవరిస్తున్నారు వెంకీ. ఏమైంది తాతయ్య? నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది మనవడా? రేపు ఉదయం తెలుస్తుంది తాత. గెలుస్తావు కదా? తప్పకుండా తాతయ్య, నువ్వేం బెంగపెట్టుకోవద్దు. మరీ అంత పెద్ద మొత్తం, పైగా అన్ని నియమాలు. ఎలా గెలుస్తావు బాబు? ఎలా 5 లక్షలు సమకూరుస్తావు? ఆలోచిస్తేనే నాకు భయమేస్తుంది బాబు. భయపడకతయ్య, రేపు ఉదయం నా దొంగ పెళ్ళాం మంగని తీసుకెళ్లి ఆ 5 లక్షలు గెలుచుకుని వస్తాను. అక్కని తీసుకెళ్లి గెలుస్తావా? అక్క పెద్దమ్మ నీ ఓటమిని కోరుకుంటుంటే అక్కని తీసుకెళ్లి ఎలా గెలుస్తావు బావా? నిజమే మనోడా. పైగా నీ వెంట మ్యాగీ ఎందుకు వస్తుంది? అసలు మ్యాగీని ఎందుకు నీ వెంట తీసుకెళ్లాలనుకుంటున్నావు? రేస్కి తాత. ఆ? రేసా? రేపు కపుల్స్ బైక్ రైడింగ్ పోటీలు జరుగుతున్నాయి తాతయ్య. అందులో గెలిస్తే ప్రైజ్ మనీ కింద 5 లక్షలు ఇస్తారు. అప్పుడు ప్రాబ్లమ్స్ క్లియర్. ప్రాబ్లం క్లియరే మనవడా, కానీ నువ్వే ప్రాబ్లంని వెంట పెట్టుకుని వెళ్తానంటావేంటి? కపుల్ బైక్ రైడింగ్ కి ముందు అక్క ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు బావా. కరెక్ట్ పద్దు, కానీ నువ్వు నాకొక హెల్ప్ చేస్తే రేస్కి ఒప్పుకుని తనకి తానే నా బైక్ ఎక్కుతుంది. అంతకన్నా కావాల్సిందేముంది బావా? నువ్వు అక్క సంతోషంగా ఉండటం కోసం, నువ్వు ఆ పోటీల్లో గెలవటం కోసం నువ్వేం చెప్పినా చేస్తాను. చెప్పు బావా, ఏం చేయమంటావు? సరే బావా. థ్యాంక్ యూ పద్దు.